జీవీఎంసీలో కార్మికులకు బకాయి పడ్డ జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా జరుగుతున్న జాప్యంపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. జీవీఎంసీకి కమిషనర్ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు నాయకుడు వెంకటరెడ్డి ఆరోపించారు. ఆప్కాస్లో లేని కార్మికులకు వేతనాలు ఎస్ఎల్ఎఫ్ ద్వారా చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో మే 5 నుంచి పబ్లిక్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. 3 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు. సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున సమ్మె నోటీస్ అన్నది ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఎకో డ్రైవర్స్కి ఈ రోజుకి 50 రోజులుగా రోడ్డు మీద ఉన్నారు. లోహియా కాంట్రాక్టర్ వాళ్ళు ఆపేశాడు. ఎందుకు ఆపేశాడంటే బిల్లులు ఇవ్వలేదని చెప్పేసి ఆపేశాడు. ఆ జీతాలు 50 రోజుల జీతాలు ఎవరిస్తారు? రెండవది, క్లాప్ లోడర్స్కి జీతాలను బకాయి జీతాలను ఇవ్వలేదు. పిఎఫ్, ఈఎస్ఐ అనేది చెల్లించట్లేదు. క్లాప్ డ్రైవర్లకి సుమారు 7 కోట్ల వరకు పిఎఫ్, ఈఎస్ఐ బకాయి ఉంది. దాని మీద కలెక్టర్ గారు పిఎఫ్, ఈఎస్ఐ అని కట్టాలని చెప్పేసి అని, అందుకే బిల్లు క్లియర్ చేస్తామని, అలా అయితేనే క్లియర్ చేస్తామని చెప్పేసి మన చెప్పినా ఇంతవరకు కూడా చెల్లించలేదు. అట్లాగే రిటైర్ అయినా చనిపోయినా ఆ యొక్క కార్మికుల బిడ్డలకి ఉపాధి కల్పించడం అన్నది అవుట్సోర్స్ ఉపాధి కల్పించడం జరుగుతుంది. కానీ వాళ్ళకంటే డైలీ వేజ్ ఇస్తారట, బదిలీ కార్మికులు ఇస్తారట, తక్కువ వేతనాలు ఇచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లెటర్ని ఏదో సర్కులర్ని ఉపసరించుకోవాలని 21,000 రూపాయలు అవకాశంలో జాయిన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాము. లేని సమస్య కానీ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం 5వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తామని అన్నాము. 2వ తారీఖునే కలెక్టర్ గారు తన ఛాంబర్లో జీవీఎంసీ అధికారులందరూ పిలిచి మాట్లాడి చర్చించి పరిష్కారం చేస్తామన్నారు. 2వ తారీఖు అవ్వకపోతే మాత్రం 5వ తారీఖున మొత్తం జీవీఎంసీలో ఉన్నటువంటి మొత్తం పారిశుద్ధ్య విభాగం అంతా కూడా స్తంభించిపోతుంది, మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోతుంది అని చెప్పేసి అని మేము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది అధికారులకి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పి వెంకటరెడ్డి, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు. నా పేరు టి నోకరాజు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు. ఈరోజు జీవీఎంసీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. దానిలో ఇంపార్టెంట్ ఎవరైతే లోడర్లు కానీ, లేకపోతే క్లాబ్ వెహికల్ కానీ, లేదంటే ఈ లోత్ అనేది కాంట్రాక్ట్ తాలూకా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ ఆటో సంబంధించిన కార్మికులు కానీ, అలాగే శానిటేషన్లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డలకి ఉపాధి ఇవ్వాలని కానీ, లేకపోతే చనిపోయిన కార్మికుల యొక్క ఎవరైతే చనిపోయారో చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఎక్స్గ్రేస్గా సంబంధించి ఆ ఉన్న పెండింగ్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో మొత్తం కూడా ఇవ్వాలని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి కలిసి లెటర్ ఇవ్వడం అంటూ కూడా జరిగింది. అయితే కలెక్టర్ గారు రెండో తేదీ నాడు మొత్తం ఎవరైతే జీవీఎంసీ ఆ యాజమాన్యం ఉందో వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడదామని కూడా చెప్పడం అంటూ కూడా జరిగింది. మరి 2వ తేదీ నాడు మాత్రం మాకు అనుకూలంగా కానీ స్వానుకూలంగా రాకపోతే 5వ తేదీ నుండి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో మొత్తం కూడా సంబంధించి అంతా కూడా సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలకంతా కూడా ఇబ్బంది పాలు చేయకూడదంటే ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఈకో డ్రైవర్స్ అండి 50 రోజుల నుంచి మమ్మల్ని ఆపేశారు. మాకు చెప్పకుండా ఏ నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఆపడం జరిగింది. ఇప్పుడు మాకు శాలరీ కూడా వేయలేదు 50 రోజులకు సంబంధించి. ఇప్పుడు జీవీఎంసీలు ఇస్తారో, ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తారో కొంచెం పరిష్కారం చేయాలి. కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము అది 2వ తారీఖున దానికోసం పరిష్కారం చేస్తానన్నారు. పరిష్కారం చేయడం వల్ల 5వ తారీఖున సమ్మెకి దిగుతాము.